వెళ్తే తెలంగాణ జాతీయ హోదా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జరిగే పనులు ఆపొద్దని సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు. మహబూబ్ నగర్లో జరిగినటువంటి సమావేశంలో కవిత పాల్గొన్నారు. పాలమూరుతో మాకు ప్రత్యేక అనుబంధం ఉందని, కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించామని తెలిపారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదు, అయినా సరే కుంగిపోవద్దని కార్యకర్తలకు కవిత ధైర్యం చెప్పారు. మనం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది, ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో పెట్టి ఇది ఎక్కడ గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనటువంటి సందర్భాలు 5 ఏళ్ల కిందటి దాకా కూడా ఉండే. అక్కడ నుంచి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అనేక మంది నాయకులు నీళ్ల కోసం బాధపడి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉన్నాయి. అట్లా చాలా సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మనం భావించడం. సరే, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకొచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్ట్ మనకు రాలేదు. అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను కోరుతా ఉన్నాను, మనం ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఒక్క అడుగు వెనుకకు పడితే 10 అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎక్కడ తప్పు జరిగింది, ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన వేసుకోవాలి, పట్టు పట్టాలి, కొట్లాడాలి, మళ్ళా పోయిన కాడనే తిరిగి సంపాదించుకోవాలి. అందులో వెనుకపోయేది లేదు, గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు. ఎందుకంటే మనం పనిచేసినాం, హార్ట్ఫుల్గా పనిచేసినాం, మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు. వాళ్ళు రాజకీయం చేసిండ్రు, ప్రజలను మభ్యపెట్టిండ్రు, రిజల్ట్ ఇట్లా వచ్చింది. అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో 70% రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా 70-80% మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి. లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ. అధైర్యపడాల్సిన అవసరం లేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం, మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకు మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా 90% మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం. ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అంటారు, గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి. 90% పని ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 10% పని మిగిలింది. మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో మనకు 5 పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. 69 టీఎంసీలతోని కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మన నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, రిజర్వాయర్లు అన్నీ కూడా 90% అయిపోయినాయి. మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్క్స్ అయినాయి. అందులో నార్లాపూర్లో మీ అందరికి గుర్తుంటుంది, కేసీఆర్ గారు వచ్చి ట్రయల్ రన్ కూడా చేసిపోయినటువంటి సందర్భం. సో ఇప్పుడు మిగతా 10% వర్క్ మాత్రమే ఫినిష్ అవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి ఒకవేళ మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకొక 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరు బారేటటువంటి ఆస్కారం ఉంది. ఇంకొక 2 లక్షలు మన వికారాబాద్, కొడంగల్, అట్లానే నల్గొండ, ఇవన్నీ కూడా కలిపి మొత్తం 12 లక్షల ఎకరాలకు నీళ్లు బారేటటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు. మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం, రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి, క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తాం. తెలంగాణ గవర్నర్ తమిళిసైనే కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన షర్మిల గవర్నర్ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కొడుకు వివాహానికి రావాలని గవర్నర్ను ఆహ్వానించారు. కుమారుడి పెళ్లి శుభలేఖను గవర్నర్కు అందజేసి వివాహానికి హాజరు కావాలని కోరారు. ఈ నెల 18వ తేదీన ఎంగేజ్మెంట్ జరగనుండగా ఫిబ్రవరి 17వ తేదీన రాజారెడ్డి, ప్రియాల వివాహం జరగనుంది. ఈ క్రమంలో కొడుకు వివాహానికి షర్మిల పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
దొంగ ఓట్లపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు పనైపోతుందని, చంద్రబాబు నిజస్వరూపం ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణలో ఓటేసి ఏపీలో కూడా ఓటు వేస్తామంటే కుదరదని, 2 చోట్ల ఓటేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని తెలిపారు. దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటేసిన శ్రీదేవిని తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. మద్రాసులో ఇందాక చెప్పాడు ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే విన్నా, ఇది హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా, కర్ణాటకలో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా, వలస వెళ్ళిపోయారంట కర్ణాటక నుంచి, ఇక్కడ నుంచి కర్ణాటకకి హైదరాబాద్కి. మరి హైదరాబాద్ చాలా మంది వెళ్ళారు, నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, మద్రాసులో ఉన్నా ఇక్కడ ఓటు ఉండవచ్చును, నో సందేహం, నో డిస్ప్యూట్. అయితే హైదరాబాద్లో ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటు, అది కుదరదు నాయన, అది ప్రజాస్వామ్యం కాదు బాబు. హైదరాబాద్లోనే మొన్న ఓట్లు వేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారు, ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది చెప్పండి? హైదరాబాద్లో ఓటుంది, ఇక్కడ ఓటుంటే ఎక్కడో ఒక చోటే ఓటు ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం. కర్ణాటకలో ఓటుండి ఇక్కడ ఓటుంటే ఇక్కడ అక్కడ ఒక చోటే ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం. అక్కడ కావాలంటే ఇక్కడ కావాలంటే చంద్రబాబుకి, హైదరాబాద్లో కావాలంటే ఇక్కడ కావాలంట, అది చట్ట వ్యతిరేకం, అది అప్రజాస్వామికం. వాటిని తీసేయాలి, తీసేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి. ఎయిదర్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్. నాకు ఇక్కడన్నా ఉండాలి, గుంటూరులో అన్నా ఉండాలి, గుంటూరులోనూ ఉండాలి, నాకు ఇక్కడ ఉండాలంటే కుదరదు. అందువల్ల ప్రతి ఓటర్కి ఒక ఓటే ఈ రాష్ట్రంలో ఉండాలి తప్ప 2 చోట్ల నమోదు కాకూడదు. అలా నమోదైతే అది నిర్బంధంగా తీసి అవతల పారేస్తారు. దానిలో ఏ విధమైన సందేహం. చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఓటు కావాలి, ఇక్కడ ఓటు కావాలి అంటే వీళ్ళందరికీ కూడా. సో అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్ళాలి, దాన్ని అందరూ సపోర్ట్ చేయాలని మేము భావిస్తున్నాం. ఇందాక చెప్పాడు ఒక ఆయన, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తం 12 చోట్ల సోదాలు జరిగాయి. కాళేశ్వరం పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరిగాయి. కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా చెబుతున్న ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్ల కుంగుబాటుపై విచారణను విజిలెన్స్కు అప్పగించారు. హైదరాబాద్ జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. 2వ అంతస్తు, 4వ అంతస్తులో సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్ను ఆదేశించామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మొత్తం 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు, ఇతర అంశాలను తేల్చాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనకు కొత్త ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కాళేశ్వరం అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో గోప్యత, రహస్య జీవోలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి 4,600 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిందని, మరో 3 పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని పరిశీలన చేసిన తర్వాత వెల్లడించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణలో తప్పు చేసినట్లుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ రా కదిలి రా కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. సభా ప్రాంగణాన్ని సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ, నిమ్మకాయల చిన్నరాజప్ప పరిశీలించారు. టీడీపీ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు. వైసీపీ పాలనతో విసుగు చెందినటువంటి ప్రజలు చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు
నాయుడు గారు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా స్పీడ్ గా జరుగుతున్న ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇటు మన లోకల్ నాయకులు తోటి పాటు జిల్లా కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ నవీన్ గారు, అదేవిధంగా మనకి స్పెషల్ అబ్జర్వర్ గా వచ్చినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా ఈ రోజు అనుకోకుండా కార్యక్రమాన్ని ఏ విధంగా జరుగుతుందో చూడటానికి వచ్చినటువంటి అయ్యన్ పాత్రి గారు, మన లోకల్ నాయకులు కృష్ణ, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా రాజప్ప గారు, అందరూ కూడా జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా వచ్చి సూపర్వైజన్ చేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేయాలని అందరికీ ఆదేశాలు వచ్చాయి. పార్టీ అధిష్టానం నుంచి ఆ విధంగానే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ప్రతి పార్లమెంట్ కి ఒక కార్యక్రమం అనేటువంటి పెట్టారు. మన కాకినాడ పార్లమెంట్ కి తుని నియోజకవర్గంలో మనం ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాం. ఇక్కడ దాదాపు 1,00,000 మంది వరకు కూడా రావాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశాం. ఎందుకంటే 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున వస్తారు. దాదాపు కాకినాడ పార్లమెంట్ లో ఉండేటువంటి 7 నియోజకవర్గాలు రావడమే కాకుండా జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం జనం కాకుండా మామూలు నాయకులందరూ కూడా వాళ్ళు కూడా వస్తారు. ప్లస్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అంచేత ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి సరా కదిలిరా అనేటువంటి కార్యక్రమం మనం చూసాం. బహుశా 82లో ఉండేటువంటి నాయకులు కానీ లేకపోతే ప్రజలకు కానీ తెలుసు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రా కదిలిరా పిలుస్తుంది తెలుగుదేశం అనేటువంటి నినాదంతో ఆత్మగౌరవాన్ని కాపాడాలి రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి అనేటువంటి నినాదంతో ఆ రోజున కార్యక్రమం చేపడితే ఆ రోజున 82, 83లో ఉప్పెనలాగా కంబైన్డ్ స్టేట్ లో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ 2 రాష్ట్రాల్లో కలిసి ఉండే ఒక ఉప్పెన వచ్చినట్టుగా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగానే ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం సాయంత్రం 3 గంటలకి టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. రాజీనామా ప్రకటన అనంతరం కేశినేని తన భవన్పై టీడీపీ పార్టీ జెండాలు, బ్యానర్లను కేశినేని నాని తొలగించారు. చంద్రబాబు, ఎన్టీఆర్, కేశినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తండ్రి బాటలో కూతురు కూడా టీడీపీకి వీడ్కోలు చెప్పారు. అసలు ఎన్ని ఉద్యోగం తీసేస్తాను అయ్యేందుకు అసలు ఎన్ని ఉద్యోగం తీసేస్తాను అయ్యేందుకు అసలు ఎన్ని ఉద్యోగం తీసేస్తాను అయ్యేందుకు 99 టీవీ మంచి కవరేజ్ ఇస్తుందని, ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యువనేత కొంపకృష్ణ కోరారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 99 టీవీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 99 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 99 టీవీ రిపోర్టర్ ఆర్ నరేష్ కుమార్, ఎస్కోట టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు బలిజ సామాజిక వర్గం ఐక్యంగా కృషి చేయాలని కాపు సంక్షేమ సేన కోరింది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రెండు పార్టీలో ఏ పార్టీ అభ్యర్థికి వచ్చినా మిగిలిన వాళ్ళు మద్దతుగా నిలవాలని కాపు సంక్షేమ సేన పిలుపునిచ్చింది. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో బలిజ కులస్తులు తిరుపతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తిరుపతి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న బలిజ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఊకా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమావేశం తీర్మానించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టేందుకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జనసేన పీఏసీ సభ్యులు పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కొంతమంది అంటున్నారు వాళ్ళకు చాలా డబ్బులు ఉన్నాయి, చాలా బలం ఉంది, ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు ఏమైతే కేసీఆర్ గారి అక్కడ 10 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసి ఒక కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయినారు. దయచేసి గెలుపు ఓటర్లు మన ప్రయత్నాన్ని బట్టి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాం, మనం గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని జనసేన తెలుగుదేశం రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోతా ఉంది. ముఖ్యంగా మీకు నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుగానే స్కెచ్ చేసుకున్నారు, చాలా క్లియర్గా ఆయనకు తెలుసు. ఇల్లేమో దూరం దారేమో గతికులు, అసలే చీకటి కానీ చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా కేఎస్ఎస్ గుండెల నిండా ధైర్యం ఉందని నేను బలంగా చెప్తున్నాను. అటువంటి యంగ్ యూత్ బ్లడ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్తే నేను చెప్తున్నాను, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు వచ్చినా గ్యాదరింగ్ అని ఉంటుంది. అంటే మొబిలైజేషన్ ఒక పార్ట్. భారత్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో 475 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3919 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 6 ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ఇందులో కర్ణాటకలో 3, ఛత్తీస్గఢ్లో 2, అస్సాంలో 1 కోవిడ్ వల్ల మరణించారు. వాతావరణ పరిస్థితుల వల్ల కేసులు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దేశంలో 12 రాష్ట్రాల నుంచి జనవరి 8వ తేదీ వరకు JN1 సబ్ వేరియంట్ కేసులు 819 నమోదయ్యాయని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. JN1 సబ్ వేరియంట్కు సంబంధించి మహారాష్ట్ర నుంచి 250 కేసులు, కర్ణాటక నుంచి 199, కేరళ నుంచి 148, గోవా నుంచి 49, గుజరాత్ నుంచి 36, ఆంధ్రప్రదేశ్ నుంచి 30, రాజస్థాన్ నుంచి 30, తమిళనాడు నుండి 26, తెలంగాణలో 26 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి 21, ఒడిశా నుంచి 3, హర్యానా నుంచి 1గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వైద్యులు ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నారు. కోవిడ్-19 JN1 4th వేరియంట్ అంత ప్రమాదకరం కాదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ మల్లికార్జునరావు సూచించారు. దీనికి సంబంధించిన లక్షణాలు రొంప, పొడిదగ్గు, జ్వరం, ఒళ్ళునొప్పులుగా చెప్పుకోవచ్చన్నారు. డయాబెటీస్, శ్వాస సంబంధిత వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రజలకు పలు కోవిడ్ జాగ్రత్తలు ఇస్తున్నటువంటి డాక్టర్ మల్లికార్జునరావుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కోవిడ్ 3 వేవ్స్ పూర్తయినా ఇంకా ప్రజలను భయపెడుతూనే ఉంది. ఇప్పుడు 4th వేరియంట్లో కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. అసలు ఎందువల్ల ఈ వేరియంట్ మళ్ళీ విజృంభిస్తుందా ఏంటి అని మన దగ్గర ఉన్న పల్మనాలజిస్ట్ మన హాస్పిటల్ అధినేత మల్లికార్జున సార్ ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ కొత్త వేరియంట్ అసలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? ఓకే, ఈ న్యూ వేరియంట్ను మనం కోవిడ్ JN1గా మనం అంటున్నామండి. ఇప్పుడు వచ్చిన వేరియంట్, ఇంతకుముందు మనం చాలా వేరియంట్స్ చూసామండి. దీంట్లో డెల్టా వేరియంట్ అనేసి, దాంతోపాటుగా ఒమిక్రాన్ వేరియంట్ అనేసి చాలా వేరియంట్స్ చూసాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ పేరు అయితే JN1 వేరియంట్ అండి. ఇది ఇంతకుముందున్న డెల్టా వేరియంట్లు అయితే మనం చాలా ప్రమాదకరంగా చూసామండి. పేషెంట్స్ ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసంతో అడ్మిట్ అయిపోవడం, డెత్ రేట్ కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉన్నదండి. అట్ ప్రజెంట్గా ఉన్న వేరియంట్లు అయితే అంత డెత్ రేట్ అనేది ఏం లేదండి. ప్రజలైతే భయాందోళన పడాల్సిన అవసరం అసలు లేదండి. దాని గురించి కేర్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి.
అలాగే కోవిషీల్డ్, కోవాక్సిన్ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ ఇంకా ఈ ఇబ్బందులు ఎందువల్ల అంటారు? ఓకే, అంటే ఇబ్బందులు మీరు కరెక్ట్గా అడిగారండి. ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ఇంకా ఫర్దర్గా అంటే ఈ వేరియంట్లో వచ్చే వేరియేషన్స్ వల్ల వ్యాక్సినేషన్ అనేది పూర్తిగా ప్రొటెక్ట్ చేయలేకపోతుందండి. దానివల్ల వచ్చిన ఇబ్బందే మనకు ఈ JN1 వేరియంట్ వల్ల వస్తున్న ప్రస్తుత ఇబ్బంది అండి. ఈ JN1 వేరియంట్ వల్ల వచ్చే లక్షణాలు కూడా మనకు నార్మల్ జలుబు, గొంతు నొప్పి, తుమ్ములు, బాడీ పెయిన్స్, ఫీవరు, దాంతోపాటుగా మనం ఇంతకుముందు చూసాం కదండి, మనకు స్మెల్ రాకపోవడం కానీ, రుచి తెలియకపోవడం కానీ, అటువంటి ఇబ్బందులు కూడా మనం ఫేస్ చేస్తున్నామండి. ఈ ఇబ్బందులు కూడా చాలా మైల్డ్గానే ఉంటున్నాయండి. బట్ ఎవరికైతే మనకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారో, హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళైతే తగు జాగ్రత్తలు కంపల్సరీగా పాటించడం చాలా మంచిదండి. మనం పబ్లిక్లోకి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మనకు వచ్చేది సంక్రాంతి సీజన్ ఉంది. ఈ కోస్తా జిల్లాల్లో సంక్రాంతి అనేది బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. బట్ అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా పూర్తి జాగ్రత్తలతో వెళ్ళి ఈ వేరియంట్ విస్తరణని విస్తరించకుండా కాపాడుకోవడానికి మాస్క్ అటువంటిది ధరించడం చాలా మంచిదండి. ఈ వేరియేషన్ తర్వాత అప్పటికప్పుడు స్పాట్లో వాళ్ళకి తెలియకుండానే వెంటనే కిందకి కుప్పకూలిపోవడం జరుగుతుంది. దీనికి మీ నుంచి ఏమైనా దానికి రెమెడీ ఉందంట? ఓకే అండి, అది మనకు కొంతమందిలో ఎవరికైతే సివియర్ కోవిడ్ వచ్చి తగ్గిందో వాళ్ళైతే కొద్దిగా కేర్ఫుల్గా ఉండడం, ఎవరి 3 to 6 monthsకి ఒకసారి డైమర్ లాంటి టెస్టులు చేసుకోవడం, అంటే రక్తం పల్చగా ఉందా లేదా చిక్కదనం ఏమైనా కంటిన్యూ అవుతుందా అటువంటి టెస్టులు చేయించుకోవడం చాలా మంచిదండి. కార్డియాలజీ డాక్టర్ కానీ లేదు మనకు కోవిడ్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ని ఒకసారి మనం కలవడం వల్ల వాళ్ళకి తగిన పరీక్షలన్నీ చేస్తారండి. అటువంటి దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. దీనికైనా డైట్ కంట్రోల్ చేసి మీ ప్రికాషన్స్? ఓకే అండి, డైట్లో అయితే నార్మల్ డైటే మంచిదండి. బట్ ఎప్పుడైనా మనకు వెజిటేరియన్ ఫుడ్ మంచిది అనేసే చెప్తారండి. ఎక్కువగా మనం తీసుకునే డైట్లో ఎప్పుడు ఫ్యాట్ అవాయిడ్ చేయడమే చాలా మంచిది. మామూలు పాజిటివ్గా వచ్చినప్పుడు ఒకటి, తర్వాత ఒకటి కింద ఇప్పుడు లంగ్స్కి విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది. దీన్ని ఏ రకంగా రెక్టిఫై చేయొచ్చు అంటే? ఓకే అండి, ఇది మేజర్గా మనం ఇప్పుడే ఇంతకుముందే అనుకున్నామండి, మనకు JN1 వేరియంట్ వల్ల వచ్చే లక్షణాలు చాలా మైల్డ్గా ఉంటున్నాయి అనేసి. ఈ మైల్డ్ అనేది ఎవరిలో ఉంటుందంటే మనకు ఈ క్రానిక్ డిసీజెస్ ఎవరికైతే లేదు యంగ్స్టర్స్ ఉన్నారు, బిలో 60 years పేషెంట్స్ ఉంటారు, నార్మల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చే ఈ JN1 వేరియంట్ వల్ల వచ్చే ఇబ్బంది అనేది చాలా మైన్యూట్గా ఉంటుందండి. నార్మల్ జ్వరం వచ్చి బాడీ పెయిన్స్ వచ్చేసి తగ్గిపోతుంది, ఒక 5-6 daysలో నార్మల్ అవుతారండి. అదే మనకు ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, లేదు ఇంకా ఇమ్యూనోసప్రెసివ్ డిసీజెస్ చాలా ఉంటాయండి. అటువంటి వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. బట్ వీళ్ళలో పర్సిస్టెంట్ ఫీవర్, ఎవరికైతే జ్వరం అనేది 2-3 రోజులు గడిచినా పర్సిస్టెంట్గా ఉందంటే వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలండి. డాక్టర్ని ఇమ్మీడియట్గా సంప్రదించాలి, డాక్టర్ తగిన పరీక్షలు చేసుకోవాలండి. చేసిన తర్వాత మనకు ఎటువంటి నిమోనియా సైన్స్ అటువంటిది ఎలా తెలుస్తుందంటే ఆయాసపడ్డం, ఆయాసంతో పాటుగా మనం ఇంతకుముందు చూసుకున్నాం, మన అందరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్ కూడా ఇంతకుముందు మెయింటైన్ చేసేవాళ్ళం. ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎవరికైతే 92% కన్నా తక్కువగా ఉందో అటువంటి పర్సన్స్ కంపల్సరీగా లంగ్కి సంబంధించిన పరీక్షలు కంపల్సరీగా చేసి చూసుకోవాలండి. దాంతోపాటు ఆ లంగ్ పరీక్షలో మనకు నిమోనియా అటువంటి ఏదన్నా ఉంది అంటే మనకు ఇంతకుముందు మనకు ఇంజెక్షన్స్ కూడా చూసామండి, రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్స్ కానీ, ఫ్లాక్స్ వాయిడ్ లాంటి ట్యాబ్లెట్స్ కానీ మనం వాడుకొని త్వరగా నివారించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలండి. కొత్త వేరియంట్లో ప్రజలు భయపడవలసిన అవసరం అంతగా లేదని, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా డైట్ కంట్రోల్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకోవాలని, అలాగే ఏమైనా ఫీవర్ కనుక 2 days కనుక నుంచి ఇంకా ఎక్కువగా ఉంటే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు మెడికేషన్ తీసుకోవాలని తెలియజేస్తారు.